జాగ్రత్తగా ఉండాలి కదా నిలవిని. ముందు చెప్పు. అయ్యో నేను చూసుకుంటానులేండి సార్. నొప్పిగా ఉంది సార్. నొప్పిగా ఉందా? అయినా మెల్లగానే పడ్డావు కదా, ఎందుకు ఇంతలా నొప్పి వస్తుంది? కాలు బెనికినట్టుంది సార్. ఏంటి బెనికిందా? మరి ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళి కార్ తీసుకురానా? హాస్పిటల్కి వెళ్దామా? హాస్పిటల్కి వద్దు సార్. బెనికిందా? ఏమైంది నిలవేణి? అంతలోనే ఏం చేసావురా? కాలు బెనికిందక్క. ఏంటి కాలు బెనికిందా? అవునక్క. జ్యోతి, మన రూమ్ లో తైలం ఉంది కదా, వెంటనే తీసుకొనిరా. వెళ్ళు. సరేనండి. అలా చూస్తూ ఉన్నావేంట్రా? ముందు నిలవేణి పైకి లేపరా. ఓకే ఓకే. రే నువ్వు వెళ్ళి ఆ చైర్ తీసుకురారా. సరే మచ్చా. లే నిలవిని, పైకి లే. కూర్చోమ్మా. ఏది చూపించు కాలు. ఏంటి మచ్చా ఇది? ఒక 2 నిమిషాలు వాకింగ్కి వెళ్ళొచ్చేలోపు కాలు బెనికేలా చేసావు కదరా. రే నేనేం చేశాను రా? తనే కింద పడింది, కావాలంటే నువ్వే అడుగు. అయ్యో ఇంకా నొప్పిగా ఉందా? జ్యోతి నువ్వు రా. జ్యోతి, అసలు నువ్వేం చేస్తున్నావు? కాలికి మర్దన చేయడానికి ఇక్కడ మనుషులు ఉన్నారు గాని ముందు తైలం బాటిల్ వాడికివ్వు. తీసుకోండి. ఇప్పుడు నీ భార్యకి నువ్వే మర్దన చేసి కాలు నొప్పిని పోగొట్టు. అయ్యో వద్దు, నేనే మర్దన చేసుకుంటాను. అలా చేయకూడదు నిలవేణి. ఎవరి కాలికి వాళ్ళు మర్దన చేసుకోకూడదు, వేరే వాళ్లే చెయ్యాలి. అలా అయితే మీరే చెయ్యొచ్చు కదక్కా. సరే, ఆ బాటిల్ నాకు ఇవ్వండి అన్నయ్య. తీసుకో. అయ్యో నాకు చెయ్యి పట్టేసిందే. ఏమైందండి? అదే తెలియట్లేదు జ్యోతి, ఉన్నట్టుండి చెయ్యి పట్టేసింది. ఒక 5 నిమిషాలన్నయ్య, వచ్చేస్తా. రండి. రే ఉండ్రా. రే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఉండ్రా. వాడికి ఉన్నట్టుండి చెయ్యి ఎందుకు నొప్పి వచ్చింది? ఓకే ఓకే సరే సరే ఆగాదు, ఒక నిమిషం ఉండు. మర్దనాల గురించి నాకు తెలీదు, బట్ ఐ విల్ ట్రై. ఓకేనా? అయ్యో అంత కాదు సార్. ఇది ఓకేనా? ఓకే. అమ్మా అమ్మా. అబ్బా సార్, నొప్పిగా ఉంది సార్. నిలవిని, ఇప్పుడు ఎలా ఉందమ్మా? మీకెలా ఉందన్నయ్య? పర్వాలేదమ్మా. రే అయినా ఇంతకు ముందు కుడి చేయి పట్టుకున్నావు, ఇప్పుడు ఎడం చేయి పట్టుకున్నావు. ఇప్పుడు ఓకేనా మచ్చా? అయినా అలా చూస్తున్నావేంటి మచ్చా? నీలవేణి ఎత్తుకొని రూమ్కి తీసుకుని వెళ్ళు మచ్చా. ఏంటి నేను ఎత్తుకుని వెళ్ళాలా? అవును. అయినా నేనెలా ఎత్తుకుని వెళ్తాను రా? అలా అంటేవేంటి మచ్చా? అసలే తనకి కాలు బెనికి బాధపడుతూ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో తను ఎలా నడవగలదు మచ్చా? కాబట్టి తనని నువ్వే ఎత్తుకొని నువ్వే రూమ్కి తీసుకుని వెళ్ళాలి. అయ్యో అవసరం లేదు, నేనే నడిచి వెళ్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పిన మాట విను నిలవేణి. ఇప్పుడు నువ్వు అస్సలు నడవలేవు, నా మాట విను. లేదక్క, నేను నడుస్తాను. అందుకే చెప్పిన మాట వినాలి. అన్నయ్య, మీరు తనని ఎత్తుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టండి. బెడ్ మీద వద్దు, ఒక చేప దిండు ఇప్పించండి చాలు. నువ్వేం మాట్లాడుతున్నావు నీలవేణి? అయినా అలాంటివన్నీ ఇక్కడ దొరకవు. అన్నయ్య, మీరు నీలవేణిని తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టండి. సరే.
అసలే మచ్చా మునక్కాయలు ఫుల్గా లాగించి వేడి మీదున్నాడు. ఇక వాణ్ణి ఎవ్వరూ ఆపలేరు. కాదంబరి గారు, ఇక మీకు నానమ్మగా ప్రమోషన్ గ్యారెంటీ. అమ్మా. ఓకేనా నీలవేణి? ఓకే సార్. సరే అయితే పడుకో. పడుకోమని చెప్తున్నా. వాళ్ళేదో చెప్పారని వాళ్ళ మాటల్ని మీరు పట్టించుకోకండి సార్. మీరు ఇక్కడ పడుకోండి, నేను కుర్చీలో పడుకుంటాను. ఏంటి, కుర్చీలో పడుకుంటావా? ఏం అవసరం లేదు. నువ్విప్పుడు బెడ్ మీద పడుకో, నేను ఈ కుర్చీ మీద పడుకుంటాను. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. లేదు సార్, మీరు ఇక్కడ పడుకోండి. నిలవని, ఎందుకు నిలవని ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నావు? నా మాట వినొచ్చు కదా. సరే ఉండు, ఇలా కూర్చో. ఏంటి, ఎక్కువగా పెయిన్ ఉందా? కాలు చాపు. వద్దు సార్. కాలు చాపమన్నానా? బెడ్ మీద పడుకోమని నేను చెప్తున్నాను కదా, అయినా నువ్వు నా మాట ఎందుకు విన్నావు? నొప్పిగా ఉంది సార్. ఓకే ఓకే, తగ్గిపోతుందిలే. చెప్పిన మాట వినొచ్చు కదా. సరే సరే, ఇక చాలు సార్. కాసేపు ఆగు, జస్ట్ వెయిట్. ఓకే ఓకే, అంతా సెట్ అయిపోతుంది. నొప్పి ఎక్కువగా ఉందా? అవును సార్, చాలా ఎక్కువగా ఉంది. అందుకే బెడ్ మీద పడుకోమని చెప్తున్నాను. ఇక చాలు సార్, ప్లీజ్ సార్, నా మాట వినండి. కాసేపు ఆగు నిలవేణి. ఇలా కాసేపు మర్తనే చేస్తేనే పెయిన్ తగ్గుతుంది. లేదంటే రేపటికి పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది. పర్వాలేదు సార్, మీరు వదిలేయండి. కాసేపు కామ్గా ఉండు. చాలా నొప్పిగా ఉంది సార్. కొంచెం ఓర్చుకో. నిలవేణి, నా ఫోన్ ఇవ్వా. నిలవేణి, ఏం అవసరం లేదు, నేనే నా ఫోన్ తీసుకుంటాను. ఓకే.